పండించే అన్నదాతలకు అడుగడుగునా గండాలే. ఎన్నో కష్టాలు పడి బాగా పంటలు దిగుబడి సాధించినప్పటికీ వాటిని అమ్ముకోవడానికి రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్లు, రవాణా, మద్దతు ధర, దళారులు ఇలా అన్ని చోట్ల ఆటంకాలే. పంట దిగుబడి బాగా వచ్చిందనే సంతోషం కంటే దాన్ని అమ్ముకోవటంలో ఇబ్బందులే ఎక్కువ అవుతున్నాయి అన్నదాతలకు. మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పంటను సాగు చేసిన రైతులు ఇప్పుడు దాన్ని అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రహదారులపై ఎక్కడ చూసినా మొక్కజొన్న బస్తాల ట్రాక్టర్ల క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి. జిల్లాలో ఒకప్పుడు వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి పంటలను రైతులు ఎక్కువగా సాగు చేసేవారు. ఈ ఏడాది మిర్చి, పత్తి పంటకు తెగుళ్లు సోకడంతో వాటిని తీసేసి మొక్కజొన్న పంటను వేశారు. దీంతో జిల్లాలో అత్యధికంగా మొక్కజొన్న పంట సాగు అయింది. చీడపీడలు లేకపోవడంతో ఎకరాకు 40 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. మొక్కజొన్నలను ప్రైవేట్ వ్యాపారస్తులు క్వింటాకు 1700 నుంచి 1800కు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు 2400 చొప్పున మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుండటంతో రైతులంతా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలను అమ్ముకునేందుకు రాసులు పోసుకున్నారు. మాకు వచ్చేసి ఈ 2 నెలల కాడ నుంచి ఐకేపీ సెంటర్లో ఇలాగే ధాన్యం ఎక్కడ ధాన్యం అక్కడనే పడి ఉంటుందండి. ఏమన్నా సెంటర్ వాళ్ళకు ఇన్ఛార్జీలకు చెప్తే బస్తాలు రాలేదు, బస్తాలు కొనుక్కో రావాలి, హమాలి రాలేదు, హమాలి మీరు లింపుకుంటే కాంటా చేస్తే కింటకు 70 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు అదండి. అది కూడా మేము లింపి బస్తాలు కుట్టి వాళ్ళకు చేస్తే వాళ్ళు ఎక్కించిన వంతుకు 70 రూపాయలు తీసుకొని అదనంగా ఒక రాశికి 2000 రూపాయలు చొప్పున అడుగుతున్నారండి. ఒక 150-200 బస్తాలు నిండితే నువ్వు ఇవాళ నీకు రింపుతాం, నాకు 2500 ఇస్తేనే నీది రింపుదాం, మాకు ఇది అది అని డిమాండ్ చాలా చేస్తున్నారండి. మొక్కజొన్నలో తేమ శాతం ఎక్కువగా ఉందని, గన్ని బ్యాగులు రాలేదని హమాలీలు, లారీల కొరత పేరుతో నెల రోజులు కాలం వెళ్లబుచ్చారు. ఈలోపు అకాల వర్షాలు రావడం, మొక్కజొన్నలు వర్షార్పణం కావడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రైతులే స్వయంగా గన్నీ సంచులను కొనుగోలు చేసుకుని ఒక్కొక్క బస్తాలో 51 కేజీల మక్కలను నింపుకొని వాహనాల్లో వే బ్రిడ్జిపై కాంటాలు వేయించి మార్క్ఫెడ్ గోతాంలకు తీసుకెళ్తున్నారు. 2 ఎకరాలన్నర మొక్కజొన్న వేసిన. 2 ఎకరాలన్నరకు నాకు దిగుబడి వచ్చేసి 100 క్వింటాల దిగుబడి వచ్చింది. ఏప్రిల్ 4వ తారీఖు ఐకేపీ సెంటర్లో పోతే ఇప్పుడు కూడా మా ఈ పంట మార్కెటింగ్ కాలేదు. మార్కెటింగ్ వ్యవస్థ అనేది కరెక్ట్గా లేదు. మాకు రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ డబ్బులు హార్వెస్ట్ కాంట అయిన తర్వాత ఆ డబ్బులు ఎప్పుడు పడేవి కూడా మాకు పలానా టైంలో పడతాయని చెప్తాను లేడు సెంటర్ ఇన్ఛార్జి. కొద్దిగా దయచేసి మీరు గవర్నమెంట్ ఆ డబ్బులు మాకు ఎప్పుడు పడతాయో ఒక క్లారిటీగా మాకు ఒక సందేహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కొందరు రైతులు 30 రూపాయలకు ఒక గన్నీ సంచిని కొనుగోలు చేస్తున్నారు. హమాలీలతో బస్తాల్లో మొక్కజొన్నలు నింపించి రోజుకు 1500 నుంచి 2000 కిరాయి చెల్లిస్తూ ట్రాక్టర్లపై నిర్దేశించిన వే బ్రిడ్జి కేంద్రాలకు చేరుకుని కాంటాలు పెట్టిస్తున్నారు. అయితే ఒక్కటే వే బ్రిడ్జికి కాంటా వేసేందుకు పర్మిషన్ ఇవ్వడంతో కిలోమీటర్ల మేర మక్క ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. ఆన్లైన్లో బయోమెట్రిక్ కింద వేలిముద్రల నమోదు, రైతుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేసేందుకు ఒక్కో రైతుకు 20 నిమిషాలు పడుతుండటంతో కౌంటర్ వద్ద పడిగాపులు పడుతున్నారు. ఇక అన్లోడ్ చేయడానికి 2 రోజుల సమయం పడుతూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం 15 రోజుల నుంచి మక్కలు ఐకేపీ సెంటర్ల నుంచి తీసుకొస్తా ఉన్నాను. రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఐకేపీ సెంటర్లో అంటే పొలాల చిలకల నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి అదనపు కిరాయిలు పెట్టుకొని ఐకేపీ సెంటర్లకి చేర్చడంతో పాటుగా ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి వ్యవసాయాధికారులు వీళ్ళ యొక్క బాధలను పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని లేదా ఈ జొన్నలను నింపడానికి బస్తాలు కూడా ఇవ్వకుండా కనీసం సుతిలి పూసలు కూడా వీళ్ళే సొంతంగా రావాల్సిన పరిస్థితి ఉంది. ఇక వ్యవసాయ పనులు మొదలుపెట్టే క్రమంలో ట్రాక్టర్లు కూడా దొరకక అదనంగా ట్రాక్టర్ల కిరాయిలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒక రోజుకు 3000 చొప్పున 10-12 కిలోమీటర్లు లేకున్నా కూడా 3000 చొప్పున కిరాయిలు ఇస్తూ మూడు రోజులు ఆగుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఇక్కడున్న వీళ్ళకు అన్నం లేకుండా బయట ఖర్చులతో పాటుగా డ్రైవర్లను కూడా
వాళ్ళ డ్రైవర్ల ఖర్చులు కూడా వాళ్ళే భరిస్తున్నారు. అధికారులు అంటే వ్యవసాయ అధికారులు కూడా సరైన సమయంలో హమాలీలతోటి దించకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. కొంత లాబింగ్ కూడా వచ్చే పరిస్థితి జరుగుతున్నది. రైతులు మార్క్ఫెడ్కు మక్కలను అమ్ముకోవాలంటే క్వింటాకు 200 నుంచి 300 రూపాయల ఖర్చు వస్తోందంటున్నారు రైతులు. డబ్బులు ఇప్పటివరకు ఎవరికీ పడలేదని, ఎప్పుడు పడతాయో తెలియదంటున్నారు. నెల నుంచి నెల 10 రోజులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందంటున్నారు. రూపాయి తక్కువైనా ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటే రూపాయి కటింగ్తో వెంటనే డబ్బులిస్తున్నారని అన్నారు. దీన్ని అర్థం చేసుకుని ప్రభుత్వం రైతులకు బస్తా ఖరీదు, హమాలీ, వేబ్రిడ్జ్, రవాణా కిరాయి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. యాసంగిలో గతేడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేపట్టారు. ఈదురుగాలులకు, వర్షాలకు పంట నేలవాలి కొంతమేర నష్టపోయారు. మిగిలిన పంటను విక్రయించేందుకు అరిగోస